హలో అండి, నా పేరు డాక్టర్ జగన్మోహన్ వరకల. ఐఎమ్ ఏ న్యూనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ at Paramita Women and Children's Hospitals, Hyderabad. సో వన్ ఆఫ్ ద కామన్ బర్నింగ్ టాపిక్ తల్లిదండ్రుల మెదడులో మెలిచేది ఏంటంటే, నా అబ్బాయి పక్క తడుపుతున్నాడు, మా పాప నైట్ నిద్రలో మూత్రం పోసుకుంటుంది, దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది డాక్టర్ గారు అని మమ్మల్ని అడుగుతుంటారు. సో బెడ్ వెయిటింగ్ అనేది ఒక కామన్ థింగ్ మేము అబ్జర్వ్ చేస్తుంటాము. అది మన ఇండియాలో కానీ వరల్డ్ వైడ్ ఇన్సిడెంట్స్ 10 మంది పిల్లలు ఒకరిలో చూస్తుంటాము. జనరలీ 2 to 6 years పిల్లలు చాలా కామన్ గా ఉంటుంది. యాజ్ ఏజ్ గ్రోస్ అంటే వయసు పెరుగుతూ ఉంటుంటే ఈ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతూ ఉంటుంది. జనరలీ ఒక 10 years పిల్లల్లో మనం చూసే పిల్లల్లో లెస్ దెన్ 10% పిల్లల్లోనే ఈ ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఒక్కోసారి అడల్ట్ లో కూడా ఈ ప్రాబ్లం చూడొచ్చు. దీనికి కారణాలు ఏముంటాయి డాక్టర్ గారు అంటారు. సో దీనికి కారణాలు జెనెటిక్ ఉండొచ్చు, ఒక ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు అంటే చిన్నపిల్లల్లో బ్లాడర్ కంట్రోల్ ఫుల్ గా, నర్వస్ సిస్టమ్ మెచ్యూరిటీ ఫుల్ గా రాకపోవడము, బ్లాడర్ కంట్రోల్ ఫుల్ గా రాకపోవడము అనే కాజ్ కామన్ గా ఉంటుంది. అది ఏజ్ పెరుగుతూ ఉంటే నర్వస్ సిస్టమ్ మెచ్యూరిటీ అవుతుంది కాబట్టి ఈ ప్రాబ్లం నుంచి బయటపడుతూ ఉంటారు. కొంతమంది స్ట్రెస్ గురవడం వల్ల కూడా బెడ్ వెయిటింగ్ అనేది అవుతూ ఉంటుంది. బెడ్ వెయిటింగ్ అనేలో 2 types ఉంటాయి, ప్రైమరీ బెడ్ వెయిటింగ్ అండ్ సెకండరీ బెడ్ వెయిటింగ్. ప్రైమరీ బెడ్ వెయిటింగ్ అంటే టాయిలెట్ ట్రైనింగ్, ఇప్పటివరకు టాయిలెట్ ట్రైనింగ్ వచ్చింది, బట్ స్టిల్ తను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు బ్లాడర్ కంట్రోల్ అనేది అంటే ఒక 3 months ఒకసారిలో యూరిన్ పాస్ చేయకుండా వారంలో 2 సార్లు మినిమం పాస్ చేస్తూ ఉన్నాడంటే దట్ ఈస్ ప్రైమరీ. తను టాయిలెట్ ట్రైనింగ్ అటెండ్ అయ్యి తను యూరిన్ పాస్ నైట్ టైం బెడ్ వెయిటింగ్ అనేది ఒక 3 months లేకుండా మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయిందని దట్ ఈస్ సెకండరీ బెడ్ వెయిటింగ్. దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా డాక్టర్ గారు అని అడుగుతుంటారు. ముఖ్యంగా దీని వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే, పిల్లలు వయసు పెరుగుతూ ఉంటే వాళ్ళకి సైకలాజికల్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వేరే వాళ్ళతో ఉండడం కానీ, స్లీప్ ఓవర్స్ వేరే ఫ్రెండ్స్ తో ఉండడం కానీ ఆత్మన్యూన్యత భావన పిల్లలు పెరుగుతూ ఉంటుంది. మనము పెద్దలు కూడా ఇది చూసేసి పిల్లల్ని తిట్టడం చేయడం వల్ల వాళ్ళకి బిహేవియరల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ దీంతో వాళ్ళకి బెనిఫిట్ ఏమీ ఉండదు. కానీ మనం దీనికి ముఖ్యంగా తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటంటే, పిల్లలు రాత్రి టైంలో ఫిక్స్డ్ టైమ్స్ నిద్రపోయేట్టు చూసుకోవాలి. నిద్రపోయేప్పుడు కొంచెం కాఫీ కానీ, టీస్ కానీ, పడుకునే ముందు సాయంత్రం టైంలో వాటర్ లిక్విడ్స్ కానీ ఎక్కువ తీసుకోకుండా చూసుకోవాలి. దీంతో పాటు పిల్లలు పడుకున్న ఒక బెడ్ అలారం పెట్టాలి. అంటే స్పెసిఫిక్ టైం పడుకున్న ఒక 3-4 hours ఒకసారి లేపేసి టాయిలెట్ పోపిచ్చేసి మళ్ళీ పడుకోబెట్టాలి. సో దీంతో పాటు మెడిసిన్స్ కూడా ఉంటాయి. డెస్మోప్రెసిన్ అనే మెడిసిన్, అంటే వాసోప్రెసిన్ హార్మోన్ది దొరుకుతుంది. ఆ మెడిసిన్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఇది జనరలీ ఈ మెడిసిన్ తో 50% బెనిఫిట్ ఉంటుంది. అది కూడా పెద్ద పిల్లలు అంటే మోర్ దెన్ 12 years అబోవ్ పిల్లల్లోనే దీంతో ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. సో బిహేవియరల్ మోస్ట్లీ ఏజ్ పెరుగుతూ ఉంటే పిల్లల్లో దే విల్ అవుట్ గ్రో దిస్ సిచ్యుయేషన్ అనేది. బ్లాడర్ మెచ్యూరిటీ స్లోగా వస్తుంది, దాంతోపాటు నర్వస్ సిస్టమ్ మెచ్యూరిటీ వస్తుంది. సో పిల్లలు జనరల్లీ తగ్గిపోతుంది. అడల్ట్ లో వెళ్ళడం కూడా వెరీ రేర్, 2-3% అడల్ట్ లో ఉంటుంటుంది. సో దీనికి ఇంకేమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాల్సి ఉంటుంది. అంటే కామన్గా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న పిల్లలు, లేదు ఏదైనా కాన్స్టిపేషన్, మోషన్ ఎప్పుడు గట్టిగా వెళ్తున్న పిల్లలు, ఏదైనా నర్వస్ సిస్టమ్ స్పైన్ ప్రాబ్లమ్స్, స్పైన్ బైఫిడా అంటారు, అలాంటి ప్రాబ్లమ్స్, ఇంకేమన్నా పుట్టుకతో మన నర్వస్ సిస్టంలో ప్రాబ్లమ్స్, కానీ బ్రెయిన్లో ప్రాబ్లమ్స్, ఇలాంటివి ఏమైనా ఉన్నాయో కూడా ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మేజర్ ప్రాబ్లం కాదు, లైఫ్ థ్రెటనింగ్ అంటే ప్రాణాలకు అపాయమైనా కానీ సివియర్ ప్రాబ్లం కాదు, బట్ కామన్గా తల్లిదండ్రులను వేధించే చిన్న ప్రాబ్లం. సో అది మేజర్ సైకలాజికల్గా మనకి ఎమోషనల్గా ఇబ్బంది పెట్టే ప్రాబ్లం. సో దీనికి మనం తల్లిదండ్రులు కంగారు పడి పేరెంట్స్ పిల్లల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ చేయడం వల్ల ఏమీ బెనిఫిట్ ఉండదు. దానికన్నా బెటర్ బిహేవియర్. మీరు ఓపికతో పిల్లలకి రివార్డ్ సిస్టమ్, అంటే వాళ్ళు ఈరోజు యూరిన్ పాస్ చేయలేదు, ఒక చాక్లెట్ ఇవ్వండి. సో వాళ్ళకి చెప్పండి, మీరు 3 days కంటిన్యూస్ యూరిన్ పాస్, నైట్ టైంలో యూరిన్ పక్క తడుపుకోకుంటే నీకు చాక్లెట్ ఇస్తాను, అలా రివార్డ్స్ ఇస్తూ ఉండండి. మీరు పేరెంట్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి సపోర్ట్ చేయండి, ఎమోషనల్గా సపోర్ట్ చేయండి, నైట్ టైం లేపి టాయిలెట్ చేయించండి. ఇవన్నీ కాకుంటే 12 years తర్వాత కూడా బేబీస్ ఎక్కువ పిల్లలు అలానే పాస్ చేస్తున్నారు. ముఖ్యంగా మగపిల్లలు ఎక్కువ చూస్తుంటాం, ఆడపిల్లల కన్నా ఎక్కువ. సో ఇది ఇలానే పాస్ చేస్తున్నారు అంటే అప్పుడు డాక్టర్ని సంప్రదించి కావాల్సిన ట్రీట్మెంట్, రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి. బట్ మెడిసిన్స్ కన్నా బిహేవియరల్ థెరపీ, మనం చెప్పినట్టు అల్లారం థెరపీతోనే చాలా వరకు ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది.